పడితేనే దేవుణ్ణి వేడుకుంటేనే ఆవిడికి ఆ బిడ్డ ఇచ్చాడు. ఏం పేరు? ఆయన పేరు ఇస్సాకారు. ఏం పేరు చెప్పండి? ఇస్సాకారు. ఇస్సాకారు అంటే ఏంటి చెప్పా నేను? ప్రతిఫలం. ప్రతిఫలం. మీరు మర్చిపోకండి, మనం ఏమి చేసినా కానీ వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు అంటే జీతం ఆయన దగ్గర ఉంటాడు. దేవుడు ఇస్తాడు ప్రతిఫలం. కాబట్టి దేవుడు చక్కటి ప్రతిఫలాన్ని ఇచ్చాడు. ఎవరికి? లేయా గారికి. ఎవరు? ఆయన పేరు ఇస్సాకారు. ఇస్సాకారు కుటుంబాన్ని దేవుడు దీవించాడంట. వారి సంతానాన్ని దేవుడు ఆశీర్వదించాడంట. కారణం ఏంటి అని అంటే బైబిల్లో ఆయన గురించి రాయబడిన మాట, ఇస్సాకారు 2 దొడ్ల మధ్య పండుకుని ఉన్న బలమైన గార్దాబం అని రాయబడింది. గార్దాబము అంటే ఏంటి? గార్దాబం అంటే గాడిదని. చెప్పండి ఏంటంటే? గార్దాబం అంటే గాడిద. ఇస్సాకారుని దేవుడు గాడిదతో ఎందుకు పోల్చాడంటే గాడిద దీనత్వానికి సూచన.